I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. నెక్స్ట్ కొంతమంది అండి ప్రీవియస్ రిపోర్ట్స్ తీసుకొని వస్తుంటారు. సో దాంట్లో మనం ప్రీవియస్ స్టిమ్యులేషన్స్ చూసామంటే పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అబాండన్డ్ అని చూస్తూ ఉంటాం. సో పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ అంటే ఏంటి, ఇవి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా, రీజన్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఏమన్నా ఉందా మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. సో జనరల్గా మనము ఈ కండిషన్స్లో మనం పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ చూస్తుంటాం. ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఏజ్డ్ పేషెంట్స్. సో మనకు పేషెంట్ ఐవీఎఫ్ రాగానే అసలు చాలామంది ఏజ్డ్ పేషెంట్సే వస్తుంటారు. ఎందుకంటే ఎంగేజ్లో మనం ఐవీఎఫ్ ఇండికేటెడ్ ఉన్నా మనం అడ్వైస్ చేసినా కూడా సో ఎంగేజ్, ఇప్పుడే మ్యారేజ్ అయింది, హోమియోపతి ట్రై చేస్తాం, ఆయుర్వేదిక్ ట్రై చేస్తామని, ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దామని పేరెంట్స్ చెప్పారు, ఒప్పుకోలేదు, ఫైనాన్షియల్ ఏదైనా రీజన్ అయి ఉండొచ్చు. సో చాలామంది సో ఐవీఎఫ్కి టర్న్అప్ అయ్యే కొద్దికి వాళ్ళ ఏజ్ అంతా కూడా 37, 38 ఉంటుందండి. సో జనరల్గా మనము ఇలాంటి ఏజ్ గ్రూప్స్లో పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ చూస్తుంటాం. ఇంకొక కామన్ రీజన్ ఏంటంటే ఎంబ్రియోని జెనెటిక్గా బాగాలేదు, లైక్ అన్యూప్లాయిడీ ఎంబ్రియోస్ అంటాం. సో మనకు ఎంబ్రియో క్రోమోజోమ్స్ సరిపడా లేకపోయినా, జెనెటిక్గా బాగలేకపోయినా, దానికి డివైడ్ అయ్యే కెపాసిటీ, గ్రో అయ్యే కెపాసిటీ ఉండదు కాబట్టి పూర్ క్వాలిటీ ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఇంకొక రీజన్ ఏమంటే ఎండోమెట్రియోసిస్. ఇది హార్మోనల్, మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నట్టు ఇది హార్మోనల్ ప్రాబ్లము, ఎండోమెట్రియోసిస్ అంటాము. సో ఎండోమెట్రియోసిస్ ఉన్నా కూడా ఎగ్ ఫార్మేషన్ కూడా, ఎగ్స్ కూడా పూర్ క్వాలిటీ వస్తాయి కాబట్టి దానికి రిటర్న్గా ఎంబ్రియోస్ కూడా పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ వస్తాయి. ఇంకొక మెయిన్ రీజన్ ఏమంటే మనం ఇచ్చే హార్మోన్ ఇంజెక్షన్స్, ఏ ప్రోటోకాల్ అన్నా ఇవ్వండి, హార్మోన్ ఇంజెక్షన్స్ ఇస్తాం ఐవీఎఫ్లో. సో ఒకవేళ ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ కోల్డ్ చైన్, సో 2 to 8 degreesలో ఉండాలి ఈ హార్మోన్స్ అన్ని మనం స్టోర్ చేయాలి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చాము, సో అక్కడ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి ఎలా వచ్చింది, మనకు బ్యాచ్ టు బ్యాచ్ వేరియేషన్ ఉందా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ క్వాలిటీ ఆఫ్ ఇంజెక్షన్స్ కూడా బాగలేకపోయినా కూడా ఎగ్ క్వాలిటీ బాగుండదు. సో ఇంటర్న్ మనకు ఎంబ్రియో క్వాలిటీ కూడా బాగుండదు. సో మనం స్టిమ్యులేషన్ బాగా చేస్తాము, ఇంజెక్షన్స్ బాగా ఇచ్చాము, పికప్ బాగా చేస్తాము, ల్యాబ్ కండిషన్స్ బాగాలేదు, లైక్ వోలటైల్ కాంపౌండ్స్ ఎక్కువ ఉన్నాయి, ల్యాబ్ స్టెరైల్గా లేదు, అట్లా ఏదన్నా ఉన్నా కూడా ఎంబ్రియో ఫార్మేషన్ మనం ఇక్సీ చేసిన తర్వాత, ఇంక్యుబేటర్లో పెట్టిన తర్వాత కూడా ఎంబ్రియో అరెస్ట్ జరగడము, పూర్ క్వాలిటీ ఎంబ్రియోస్ ఫామ్ అవడం జరుగుతూ ఉంటుంది. ఇంకొక రీజన్ అండి లో ఏఎంహెచ్. సో ఏఎంహెచ్ అంటే యాంటీ ముల్లీరియన్ హార్మోన్. లో రిజర్వ్ ఉన్న వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి క్వాలిటీ కాంప్రమైజ్ అవుతుంది. సో ఇవన్నీ జనరల్గా మన ఫిమేల్ పేషెంట్స్లో. సో అదేవిధంగా మేల్ పేషెంట్స్లో లైఫ్ స్టైల్, లైక్ స్మోకర్స్ కానివ్వండి, ఆల్కహాలిజం ఉన్న, అండ్ మనము ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నట్టు హై డిఎఫ్ఐ, డిఎన్ఏ ఫ్రాగ్మెంటెడ్ ఇండెక్స్. సో స్పర్మ్స్ చూసేదానికి బాగానే ఉంటాయి, కౌంట్ బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి, కాకపోతే మనకు ఎంబ్రియోస్ సరిగా ఫామ్ అవ్వకపోవడము, ఇన్ఫర్టిలిటీతో ప్రజెంట్ అవ్వడం చూస్తుంటారు. సో ఇవన్నీ ఏమంటే స్ట్రెస్, స్పర్మ్స్ ఆ స్ట్రెస్ గురయ్యి ఆ డిఎన్ఏ ఏదైతే ఉంటుందో స్పర్మ్స్లో అదంతా డ్యామేజ్ అయి ఉంటుంది. సో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న స్పర్మ్స్ వల్ల కూడా మనకు క్వాలిటీ ఆఫ్ ది ఎంబ్రియో పూర్గా ఉంటుంది. సో మనం ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ఫస్ట్ మనము ఇది రికరెంట్ ఐవీఎఫ్ సైకిల్స్లో 2-3 ఐవీఎఫ్ సైకిల్స్లో వచ్చిందా లేకపోతే సింగిల్ టైమా చూసుకోవాలి. ఒకవేళ మనం పైన చెప్పిన ఫ్యాక్టర్స్ అన్ని కొన్ని కరెక్ట్ చేసామనుకోండి, లైక్ ఇంజెక్షన్స్ క్వాలిటీ కరెక్ట్ చేయడము, బ్యాచ్ మార్చడము, లైఫ్ స్టైల్ మార్చడము, డిఎఫ్ఐ కరెక్ట్ చేసుకోవడము, అండ్ ఇవేవన్నా చేస్తే మనకు మళ్ళీ ఈ రికరెంట్ పూర్ ఎంబ్రియో క్వాలిటీ రావడం తగ్గుతుంది. సో కొన్ని మనం ఏజ్ మాడిఫై చేయలేము, ఎండోమెట్రియోసిస్ సర్జికల్గా కరెక్ట్ చేయొచ్చు. సో కొన్ని మాడిఫై చేయని వాళ్ళకి రికరెంట్గా మనకు పూర్ ఎంబ్రియో క్వాలిటీ వస్తుంటుంది. సో ఒకవేళ ఎంబ్రియోస్ పూర్ ఉన్నంత మాత్రం ట్రాన్స్ఫర్ చేయకూడదు అనేం లేదు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆటో కరెక్షన్, బై నేచర్ ఆటో కరెక్షన్ వల్ల కూడా ఒక్కొక్కసారి ఎండోమెట్రియం బాగా ఉందంటే మనం ఎంబ్రియోస్ పెట్టినా కూడా అది యాక్సెప్ట్ చేసి ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది. ఒకవేళ మనము పూర్ క్వాలిటీ ఉండి ఇది జెనెటిక్గా యూప్లాయిడ్ ఎంబ్రియో, అన్యూప్లాయిడీ ఎంబ్రియో కనుక్కోవడానికి మనం ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అని చేస్తాం. సో ఎంబ్రియోని మనం చిన్న బ్లాస్టోమియర్ తీసుకొని టెస్టింగ్కి పంపిస్తాం. సో అదొక మెథడ్. లేకపోతే ఎంబ్రియో మనం ఏదైతే మీడియాలో ఎంబ్రియో స్టోర్ చేస్తామో ఆ మీడియా కూడా నాన్ ఇన్వేజివ్, సో అదైనా పంపించవచ్చు. సో ఈ రెండింటి ద్వారా మనకు ది అన్యూప్లాయిడీ ఎంబ్రియో, యూప్లాయిడ్ ఎంబ్రియో అని తెలుసుకోవచ్చు. అంటే ఎంబ్రియో జెనెటిక్గా నార్మల్ ఉందా లేదా, ఒకవేళ పూర్ క్వాలిటీ ఉన్నా కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చా లేదా ఐడియా వస్తుంది. సో ఈ 2 టెస్ట్ల ద్వారా మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.